చెప్పండి అమ్మా, మీ పాపకి ఏమైంది? ఏమనుకుంటారులేండి సార్, మా పాపని మా అత్త ఊరికే తిడతా ఉంటుంది. ఎప్పుడు తిడతానే ఉంటుంది సార్ ఈ పాపని. ఏం చేయాలో అర్థం కావడం లేదు మాకు. మా అవ్వ ఊరికనే తిడుతూనే ఉంటుంది సార్. ఎందుకు తిడుతుందో తనకే తెలియదు. అది కాదమ్మా, పాపకి ఏమైంది అది నేను అడుగుతున్నది. మీ అత్త తిట్టింది, మీ అవ్వ తిట్టిందని కాదమ్మా, నీకు ఏమైంది, పాపకి ఏమైంది? రాత్రి కల్కి సినిమాకి వెళ్ళామా, చాలా బాగుంది సార్. సెకండ్ షోకి ఎంత తొందరగా అయిపోయింది అనిపించింది. పాప అయితే అక్కడే నిద్రపోయింది. మా ఆయనకి వెళ్ళేటప్పుడు పానీపూరి తిందామంటే అట్లనే పిలుచుకొని పోయినాడు సార్. ఎందుకు అనుకుంటారులేండి సార్, మా ఆయనతో చాలా తలకాయ నొప్పి అయిపోయింది. మా ఫ్రెండ్ ఉందా, లాంగ్ చేయించుకుంది సార్. మా ఆయన అయితే ఏం పట్టించుకోడు సార్. ఎప్పుడు బజారు ఫోన్ 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 ఫోన్. ఆ ఫోన్లో ఏముంటుందో ఏమో సార్, ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అవునమ్మా, సినిమా బాగుందా? నువ్వు నిద్రపోతే ఎందుకు లేపలేదుమా? మా మీరు కల్కి సినిమా పోయినారా, పాప నిద్రపోయిందా, సినిమా బాగుంది లేదా, అవి కాదు నేను అడుగుతానది. పాపకు ఏమైంది, ఎందుకు వచ్చినారా హాస్పిటల్కి అది చెప్పండి. నిన్ననో మొన్ననో సార్, ఎప్పుడే వెళ్ళేది? మొన్ననే సార్, నిజంగా మొన్ననే వెళ్ళామా. బర్త్డేకి డ్రెస్ అయితే చాలా బాగుంది సార్. డ్రెస్ కలరు కేక్ కలర్ రెండు ఒకటే సార్. మా ఆయనకు అట్లాంటివి ఏం పట్టింపు లేదు, మా అత్తకి పట్టింపు లేదు, మా ఆయనకి పట్టింపు లేదు సార్. ఈ పిల్ల చూస్తే ఏడుస్తానే ఉంటుంది సార్. నేను ఎవరికి చెప్పాలి, మీరే చెప్పండి. మీ ఎవరికి చెప్పాలి, మీరే చెప్పండి సార్. కేకు బాగుంది, డ్రెస్సు బాగుంది, అట్లా ఏమైనా చేయాలనుకుంటాడా? అనుకోడు. మా అత్త ఏం చెప్పదు. మమ్మీ రోజు నాకు కూడా డైలీ బర్త్డే చేయొచ్చు కదా మమ్మీ, రోజు నాకు ఒక కేక్ కావాలా సార్? మీరన్నా చెప్పండి సార్ కేక్ కట్ చేయమని చెప్పి. మీరు బర్త్డేకి పోయినారా, కేకులు కట్ చేసుకున్నారా అని కాదు, పాపని ఎందుకు తీసుకొచ్చినావు హాస్పిటల్కి అది చెప్పమ్మా. భలే ఉన్నారా మీరు. లాస్ట్ వీక్ పేరెంట్స్ మీటింగ్ ఉంది సార్, రావచ్చు కదా. ఇంతకు ముందు పేరెంట్స్ మీటింగ్కి రాలేదు, మొన్న పేరెంట్స్ మీటింగ్కి రాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్కి అయితే వెళ్తాడు, పేరెంట్స్ మీటింగ్కి రారు. శ్రీమంతం ఉంది సార్, శ్రీమంతంకి కూడా రాలేదు. ఏం పనులు ఉంటాయి సార్ ఈయనకి? స్కూల్లో హోంవర్క్ చేయలేదంట, మళ్ళీ నాకేం చెప్తాడు, ఏం చేస్తా అంటావు, హోంవర్క్ చెప్పివంట. ఇంట్లో పనులు ఉండవా సార్? పాత్రలన్నీ నేనే తోమాల, ఆ కూరలు నేనే తెచ్చుకోవాలా, గిన్నెలు నేనే కడగాల. ఈ పాపకి క్యారీ పంపించాలి, మా ఆయనకి క్యారీ పంపించాలి. నాకు చాలా తలకాయ నొప్పి అయిపోయింది సార్, చాలా బేజారు వస్తుంది సార్. ఏం చేయాలో చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇందులో నాదేమన్నా తప్పు ఉందా సార్? కల్కి సినిమా కన్నా పో, లేదంటే బర్త్డే ఫంక్షన్ కన్నా పోతల్లి, అది కాదు నేను అడుగుతానది. ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చినారు, దీంట్లో నీ తప్పేం లేదు. హాస్పిటల్కి ఏ పని మీద వచ్చినారో అది చెప్పండి ఫస్ట్. పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినామా, హోంవర్క్ చేయలేదు సార్. ఎందుకు చేయలేదు హోంవర్క్ అంటే, పింక్ కలర్ది అట్ట వేయనందుకు ఆయమ్మ హోంవర్క్ చేయలేదంట. పింక్ కలర్ పెన్ ఇప్పినందుకు హోంవర్క్ చేయలేదంట సార్. డ్రెస్ పింక్ కలర్ తిప్పిలేదని, స్కూల్ డ్రెస్ పింక్ కలర్ కాదంట, అందుకే పింక్ కలర్ స్కూల్ డ్రెస్ వేసుకొని పోవడం లేదు. అప్ప పింక్ కలర్ యూనిఫామ్ ఉంటుందా సార్ ఎక్కడన్నా? మా అత్తకి కొంచెం కూడా తెలివి లేదు సార్. సార్ మా అత్తకి తెలివే లేదు. కొడుకుకి చెప్పదు, ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి పోతాడు బజార్కి, మార్కెట్కి నేనే వెళ్ళాలి సార్. చెప్పమ్మా చెప్పు, ఇంకా ఏమేమి చెప్తావు చెప్పు. పింక్ కలర్ అట్టలు, కల్కి సినిమాలు, ఇంకా ఏమేమి చెప్తావు చెప్పు. అసలు సినిమాకి ఎందుకు వచ్చినావు చెప్పు నువ్వు ఫస్ట్. మాట్లాడుతుంటే అన్ని పింక్ కలర్ అట్టలు, కల్కి సినిమాలు, బర్త్డే ఫంక్షన్ అని సతాయించుకుంటా పో. ఎందుకు వచ్చినామ్మా నువ్వు? అసలు నీకేమైందమ్మా చెప్పు. ఎందుకు అనుకుంటారులేండి సార్, ఒక్కటి కాదు సార్ సమస్య. మా ఆయనది సమస్య, అత్తది సమస్య. వాడు కొడుకున్నాడు సార్, వాడితో ఇంకా రావిడ్ సార్, వాడితో చాలా బేజారు వస్తుంది సార్. సార్ ఈ తలకాయ నొప్పి నా చేత కాదు సార్, నా వల్ల కాదు సార్. మా ఆయన బయట ఉన్నాడు, మా అత్తని పిలిపిమన్నా పిలిపిస్తాను సార్, మీరు చెప్పండి సార్. ఏం చెప్పాలమ్మా? నేను మీ ఆయన పిలిపించి మరి మాట్లాడతావే, దో వాళ్ళ ఆయన అంటే పిలుచు సార్. సమస్యలను చెప్పింది సార్ మా భార్య. ఒక సమస్య కాదు సార్, ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది మీకు. సమస్యలు చెప్పేది ఏంది? ఆమెకి ఏమైంది చెప్పా, పాపని ఎందుకు తీసుకొచ్చినారు హాస్పిటల్కి అది చెప్పండి ఫస్ట్. ఎందుకు అనుకుంటావు లేదు సార్, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ఇంకా మాకు ఎక్కడ చెప్పాలో అర్థం కాక బయట టోకెన్ తీసుకొని మీకు వచ్చి చెప్తున్నా సార్. అయినా మీ సమస్యలు వచ్చి నాకు చెప్పుకుంటూ కూర్చునేది ఏందమ్మా? నేను పేషెంట్లను చూసుకునేదే, మిమ్మల్ని చూసుకుంటూ కూర్చునేదే. వాళ్ళమ్మ చెప్పినది వింటారు, వాళ్ళమ్మ ఆయనకు గొప్ప, నాకు మా అమ్మ గొప్ప. ఇప్పుడు ఆయనకి వాళ్ళమ్మ చెప్పినది కరెక్ట్ అయినప్పుడు నాకు మా అమ్మ చెప్పినది కరెక్టే కదా సార్. మా పుట్టింటికి పంపిడు, వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే పిలుచుకొని పోతాడు. వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో భోజనానికి కూర్చుంటే పులిహోర అయిపోయింది సార్. మా అమ్మ ఎక్కువ సార్, మా అమ్మ ఎక్కువ. ఆమె పులిహోర అయిపోయిందంట, అది లేకపోతే ఇంకోటి అయిపోయిందంట. నేను ఏం చేయాలి సార్? వాళ్ళు కొట్లాడుకుంటారు, ఊరికి నా మీదకి వస్తా అంటారు. నేను ఉండాలో తెలియదు, ఎక్కడ ఊడిపోలేదో తెలియదు, అర్థం కాలేదు. చెప్పండి సార్, మీరే చెప్పండి. మాకు సమస్యలు ఉన్నాయి, మాకు ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చాము. మీరే చెప్పండి సార్, చెప్పండి. ఏం సార్ ఏం చెప్పలేడు. మీ అమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపి మీ చెల్లెల్ని రావద్దని చెప్పు, ఈ సమస్యకు పరిష్కారం ఇంతే. సార్ ఏం చెప్తాడు? కాదమ్మా, మీరు పరిష్కారము సమస్యలను చూసుకున్నారు. నా దగ్గరికి ఎందుకు వచ్చినారు? మీరు ఫస్ట్ బయట దాటండి, మీరు అందరూ ఫస్ట్ బయట ఇవ్వండి. పోండి. ఏదో ఒకటి తీసుకొని బాగున్నారు. మధ్యలో ఏమో నవ్వుకుంటా తీసుకొని పంపిస్తాడు సార్. ఏందో. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళంతా మా అభిమానులు యాడికి నుంచి వచ్చినారు. సో ఏదో ఒక స్కిట్ చేయాలి అంటే
ఆమెతో స్కిట్ చేయించడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. మధ్యలో నవ్వుతూనే ఉంది ఆమె, ఇప్పుడు కూడా నవ్వుతుంది. నవ్వు ఆపుకోవడానికి, నేను నవ్వు ఆపించడానికి చాలా తనకలాడాల్సి వచ్చింది. చాలా బాగా యాక్షన్ చేసినారు. సో వీళ్ళంతా మా అభిమానులు అనమాట. సో అదే పనిగా నన్ను చూడడానికి యాడికి నుంచి వచ్చినారు. మళ్ళీ యాడికి పోతారు అనేవు, యాడికే పోతారు వాళ్ళు. అర్థమవుతుందా? ఓకే, హాయ్ చెప్పండి మా వ్యూయర్స్. మీ పేర్లు చెప్పండి ఒకసారి. నా పేరు వచ్చేసి కార్తీ. సార్ నా పేరు వచ్చేసి సాయంతిక. నా పేరు చందన. పూర్ణిమ. గణేష్ మోహన్. శ్రీమణి సాయి, ఈయన నా కొడుకు. అందరూ మా అభిమానులు. సో అందరికి తరపున హాయ్. మీరు సార్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారులే, చేసుకోకుండా ఇడిచి పెడతాం కొట్టనా. సరేలేమ్మా, ఓకే, థ్యాంక్ యూ.